చంద్రం ఆ రెడ్ బిల్డింగ్ రీచ్ అయిపోయావా? సార్ ఆ స్పాట్ కే వెళ్తాను. వెంకటనాథ నువ్వు ఆ గేట్ దగ్గర ఉండు. ఓకే సార్. నువ్వెవరు? సెక్యూరిటీ సార్. ఆ స్టిక్ లేవు సార్ నేను చూసేప్పటికే పోయింది సార్. సార్ ముక్కు ముందు దారం పెట్టి చూశాను సార్, ఆడలేదు, పోయింది సార్. ఓయ్ ఈ అవసరం లేని పనులన్నీ మీకెందుకు? అందుకు మేము లేవా? అయితే పోస్ట్ మార్టం కూడా నువ్వే చేసేయి. సార్ ఏంటయ్యా? ఈ ఫోను అక్కడ పొదల్లో దొరికింది సార్. అలా చుట్టూ కట్టు. సార్ సుభాష్ ఆ పిల్ల ఫోన్ దొరికింది కానీ ప్యాటర్న్ లాక్ లో ఉంది. సార్ నేను అన్లాక్ చేస్తాను. లైట్ రిఫ్లెక్షన్ లో ఫింగర్ ప్రింట్ మార్క్ కనిపిస్తుంది. సుభాష్ ఆ అమ్మాయి తాలూకు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు. షూర్ సార్. సార్ మధ్యలో పాలెం అని ఉంది. మధ్యలో పాలెమా? సార్ ఏంటి సుభాష్? ఇది సూసైడ్ లా లేదు, ఏదో తప్పుగా ఉంది. ఇంట్యూషనా? ఇది హత్య ఆత్మహత్య అని మనం నిర్ణయించలేం. ఆ రైట్స్ మనకు లేవు. సార్ మరి ఫారెన్సిక్ పోస్ట్ మార్టం? ఎవరు ఏంటని విచారించారా? ఆ అమ్మాయి ఫోన్ దొరికింది సార్, మధ్యపాలెం ఏరియా. ఆల్రెడీ ఈ బిల్డింగ్ లో 4 సూసైడ్ కేసులు అటెండ్ చేశాం కదా. అవును. చావడానికనే ఈ బిల్డింగ్ కట్టినట్టున్నారు. సూసైడ్ అని కేసు ఫైల్ చేసి ఫార్మాలిటీస్ అని పూర్తి చేయండి. అలాగే అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఏయ్ సార్. ఓకే సార్. సార్ ఏంటి సార్ లోపల కూడా రాకుండా డిసైడ్ చేశారు? ఓబే ద ఆర్డర్. రామ్దాస్ సార్. నువ్వు బాడీతో హాస్పిటల్ వెళ్ళు, మేము మధ్యపాలెం వెళ్ళొస్తాం. ఓకే సార్. సుభాష్ రా వెళదాం. సుభాష్ రా వెళదాం. వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి సుభాష్. వెళ్ళు సుభాష్. ఈ మ్యాటర్ నేనెలా? సుభాష్ ఇలాంటి సిచ్యువేషన్స్ వెయ్యి వస్తాయి. పోను పోను అలవాటు అవుతుంది. వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. వెళ్ళు. హలో, రావడానికి లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయి. ఏంటి సార్? ఐఎమ్ సుభాష్. పార్వతి నా డాక్టరే సార్. పాస్పోర్ట్ వెరిఫికేషనేగా. ప్లీజ్ కమింగ్. సార్ నేను పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాను అనుకుంటున్నారు సార్. ఆయనతో ఎలా చెప్పాలో అలవాటు చేసుకోవాలి. ఎంతకన్నా బ్రోటల్ విషయాలు నువ్వు ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏంటి సుభాష్? ఒక యాక్సిడెంట్. మీ అమ్మాయి అని ఐడెంటిఫై చేయండి. ఏమంటున్నారు సార్? ఏ హాస్పిటల్ సార్? హాస్పిటల్ కాదు, కేజీహెచ్ మార్చరీ. అయ్యో సార్, ఏమైంది సార్? చెప్పి వెళ్ళండి సార్.
సార్ సార్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మన పార్వతి యాక్సిడెంట్ అయ్యి మార్చేలో ఉందండి. మన అమ్మాయికి యాక్సిడెంటా? ఏమైందండి? బాబా మీరేనా చెప్పండి. ఏమిటి మా అమ్మాయికి ఏమైందండి? చెప్పండి బాబా మీరేనా? ఏమైందండి? ఏమిటి చెప్పండి. నీ బాధ నాకు అర్థమవుతుంది. చనిపోయింది మీ ఫ్రెండే, నాకు తెలుసమ్మా. బాబు కాస్త చెప్పు. ఆడపిల్లలు ఎమోషనల్ గా ఉంటారు, మీరు కూడా. అదిగో ఎస్ఐ వచ్చేసారు. ఒక నిమిషం ఆగండి, ఉండండి. ఆగండి చెప్తున్నాను కదా, చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడే వచ్చారు కదా, నేను మాట్లాడొస్తాను, కొంచెం ఆగండి. సార్ అందరూ కోపంగా ఉన్నారు సార్. చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదు, ఎందుకో సందేహంగా ఉందని బాడీని తీసుకోకుండా బాగా గొడవ చేస్తున్నారు సార్. నేను ఎంతో చెప్పి చూశాను సార్. మీరు వస్తారు, వచ్చేంత వరకు ఓర్పుగా ఉండాలని చూడండి, చెప్పండి. కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. మీరు గొడవ చేయకండి. నేను చెప్పేది వినండి. చేసుకోండి, నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. ప్లీజ్, ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే సార్. సార్ మీకెంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏంటి అర్థం? సారీ సార్, మీరు ఎంత చెప్పినా పార్వతి డెత్ లో మా క్లారిటీ రావట్లేదు. మేమెంత చెప్పినా మమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. సార్, పార్వతి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తనది ఆత్మహత్య చేసుకునే క్యారెక్టరే కాదు. మేము ఇప్పుడు దీన్ని ఇష్యూ చేయకపోతే మీరు సారీ పోలీసులు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు సార్. అందుకే సార్ మీడియా కూడా ఇన్ఫార్మ్ చేశాం. అవునవును, నేను చెప్పింది చెయ్యి. సార్ సరే, మీరు ఒకసారి చెప్తే. నమస్కారం సార్, రండి. అక్కడే మాట్లాడే మ్యాటర్ క్లోజ్ చేసి ఉండొచ్చుగా. వాళ్ళెవరూ ఛానల్తో మాట్లాడడం కానీ గొడవ చేయడం కానీ అలాంటివేం చేయలేదు. పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు, అన్ని ఛానల్స్ వాళ్ళనే రమ్మన్నారు. డీసీ రౌండ్స్కి వచ్చే టైం ఇది, ఇంతకంటే ఏం గొడవ చేయాలి? పార్వతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇక మీదటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసి మేము ఒక నిర్ణయానికి వస్తాం. ఇది హత్యో కాదో తెలుసుకోవడానికి టైం కావాలి. సుభాష్, ఎస్ సార్. ఆ పిటిషన్ తీసుకోండి. ఈ కేసును కొంచెం సీరియస్ గా డీల్ చేయండి. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నాగా, జరగాల్సిన ఫార్మాలిటీస్ చూడండి. మీరు పార్వతి అంత్యక్రియల పని చూడండి, దీని సంగతి నేను చూసుకుంటాను. సార్, ఇంత పెద్ద బిల్డింగ్, 8 గేట్లు ఉన్నాయి సార్. మేమిద్దరమే సెక్యూరిటీ. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు ఏం తెలుస్తుంది సార్? ఆ ప్లేస్ ని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది సార్. మళ్ళీ ఆ రోజు నైటే నేను అక్కడికి వెళ్ళాను. వంచన ద్రోహం చేసింది, మంచికి నీడే కరువైంది, ఊడే చెదిరి కాడైంది, గుండె బండైపోయింది. ఏంటి సుభాష్, వ్యాన్ లో ఎన్ని సిగరెట్ బట్స్ ఉన్నాయి? సార్, దీన్ని హాట్ బాక్స్ అని అంటారు. ఒక రూమ్ లోనో లేదా కార్ లోనో తలిపేసుకుని గ్రూప్ గా కూర్చొని గంజాయి కాలుస్తూ మత్తెక్కించుకోవడం. నార్మల్ గా ఎక్కే మత్తు కంటే ఇందులో 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ఈ జనరేషన్ ని పాడు చేసే అలవాట్లలో ఇది ఒకటి. చట్టం రక్కసి మూకలకే ఈ ప్లేస్ ని చూస్తుంటే ఇది ఇంకా యాక్టివ్ గా ఉందనిపిస్తోంది సార్. ఇక నీదే మిగిలింది, ఎవలో మంటే రగిలింది. ఆల్రెడీ ఆ ప్లేస్ లో 4 సూసైడ్లు జరిగాయని కృష్ణమూర్తి గారు చెప్పారు కదా. అవును. ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళని అడిగితే మనకేమైనా తెలియచ్చు. ఉదయం కోసము ద్వేషము ఒక్కటైతే, లోకమే సొక్కపు చీకటైతే, సత్యమే అస్త్రమై నువ్వు కదులు విజయం కోసం. రెడ్ బిల్డింగ్ లో జరిగిన సూసైడ్ కేసు గురించి మీతో మాట్లాడాలి సార్. డ్యూటీ కొత్త, పాత కేసులను గెలుగుతున్నారు. పై ఆఫీసర్లు ఏం చెప్తున్నారో అది మాత్రం చేయండి. సిన్సియర్ గానే ఇన్వెస్టిగేట్ చేశాను సార్. సడన్ గా ఒక రోజు పిలిచి సూసైడ్ అని ఫైల్ చేసి కేసు క్లోజ్ చేయమన్నారు సార్. ఏం జరుగుతుందని ఆలోచించేలోగా ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఘోరము నేరము చేరనంటూ దూరమై పారిపోకూడదంటే
ఒకసారి కొత్త ఇంటికి వచ్చి ఏ రూమ్ కేయగలరో సెలెక్ట్ చేసి వెళ్ళరా. యుద్ధమే సరే చెయ్యరా. వస్తున్నాను. ఎత్తులు చిత్తులు కత్తిరించే కత్తిగా కొత్తగా సాగిపోరా రాక్షస రాజ్యమే అంతరించా సుభాష్ వచ్చాడు. ఏ కొయ్యరా. ఇందు నుంచి సెలెక్ట్ చేయండి. ఏది ఇలా ఇవ్వండి. ఒక్క నిమిషం. మీరు సారీ, మన రూమ్ ఏ కలర్ బాగుంటుందో సెలెక్ట్ ఇదంతా చేయండి. నాకంటే నీకే బాగా తెలుసు, నువ్వే సెలెక్ట్ చేయి. స్ట్రిక్ట్లీ యువర్ చాయిస్, నువ్వే సెలెక్ట్ చేయి. ఆ, ఇది ఓకే. గ్రే కలర్ బెడ్రూమ్ కి సెట్ అవ్వదురా. మరి నన్ను ఎందుకు అడగడం? నువ్వే సెలెక్ట్ చేయొచ్చుగా. ఓకేరా, ఆక్వా మెరీన్ కలర్ కి ఫిక్స్ అయిపోతాను. భారతి, ఆ షేడ్ కార్డ్ ఇలా ఇవ్వు. ఈ wall. అలాగే And, సారీ. ఈ box. ఇక్కడ post చేసుకో. గత 5 ఏళ్లలో 6 ఇన్సిడెంట్స్ జరిగాయి. క్రైమ్ జరిగిన ప్లేస్ ని టైం ని నేను ఇందులో మార్క్ చేసి పెట్టాను. ఆ సమయంలో ఏ నెంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయో చూసి చెప్పగలరా? సార్ లాస్ట్ 5 years ట్రాక్ చేయడం కుదరదు సార్, బట్ 2 years అంటే పాసిబుల్. నేను ట్రాక్ చేసి చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఏంటి సుభాష్ ఇదంతా? ఎంత ఘోరంగానా? సార్, పార్వతి కేసులో తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఏ రీజన్ కనపట్టలేదు. బట్ రిపోర్ట్స్ లో అది క్లియర్ గా సూసైడ్ అని రావడమే నాకు అర్థం కావట్లేదు. నిజమేంటో చనిపోయిన అమ్మాయికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్కే తెలుసు. నువ్వు అనవసరంగా ఎమోషనల్ అవ్వకు. సార్, నాకు ఒక చిన్న పని సార్, అది అయిపోగానే నేను స్టేషన్కి వచ్చేస్తాను. ఓకే. ఎస్ డాక్టర్, పార్వతి పోస్ట్ మార్టం విషయంగా ఫార్మల్ గా ఒక ఎంక్వైరీ. సార్, నేను గవర్నమెంట్ సర్వెంట్నే. దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంది కదా. ఏదైనా సరే రేపు హాస్పిటల్కి వచ్చి కలవండి. ప్లీజ్ వెళ్ళండి సార్. సారీ. హలో, దానికి మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. సార్ ఏమైంది సార్? సంథింగ్ ఇంపార్టెంట్. జాయింట్ కమిషనర్ సారంగపాణి వచ్చారు. ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. సార్, సార్ సుభాష్, కొత్త ఎస్ఐ గుడ్ నైట్ Thank you, sir. వస్తా చంద్ర. ఓకే సార్. అది మనం సుభాష్, సార్. రెడ్ బిల్డింగ్ సూసైడ్ ఎస్ కేస్ సార్, ఫాలో చేస్తున్నాను. ఫైల్స్ అన్ని తీసుకుని లోపలికి రా. షూర్ సార్. సార్, ఈ కేసు ఇంకో టీంకి వెళ్తుంది. నీకు ఇంకో కేసు ఇస్తాను, ఇక మీద నువ్వు దాన్ని ఫాలో చేయి. సార్, ఇంకో 2 రోజులే సార్. అలాగే నేను కేసు ఫినిష్ చేస్తాను. అది సూసైడ్ అనే రిపోర్ట్ వచ్చిందిగా, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఆహార శాఖ మంత్రికి హత్యా విధింపులు వస్తున్నాయంట, అదేంటో విచారించు. రేపు పొద్దున్నే ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళిపో. ఏంటి? సార్, ఈ కేసుని ఎవరు ఫాలో చేయబోతున్నారో తెలిస్తే కొన్ని ముఖ్యమైన లీడ్స్ ని వాళ్ళకి పాస్ చేద్దామని. సుభాష్, మీరు ఐపీఎస్ చదువుతున్నారని నాకు తెలుసు. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నాకు పై అధికారిగా వచ్చాక మీరేం చేయాలో ఆర్డర్ అయ్యండి, అప్పుడు నేను చేస్తా. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది మాత్రం చాలు. ఈ స్టేషన్లో మీరు వట్టి ఎస్ఐ, అది మర్చిపోకుంటే వెళ్ళండి. సార్, ఆహార శాఖ మంత్రి ఇల్లు ఎంత పాలిష్డ్ గా ఉందో చూసారా? బియ్యం మూట్ల మీద డబ్బుతో కట్టుంటాడు. అక్కడ కూర్చున్నారు చూసారా? అందరూ చెంచాగాళ్లే, కానీ కిరిగితే ఎంత బిల్డప్ ఇస్తారో చూడండి. గురుగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య స్టేషన్ వైపే రావడం లేదు? అన్నింట్లో ఎవడో 10 రోజులుగా రాత్రులు గుడ్లు సిరుతున్నాడు. అయ్యో, ఇల్లంతా ఒకటే వాసన సార్. వాడు మా చేతికి చిక్కకుండా తిరుగుతున్నాడు సార్. వాడిని పట్టుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నాం సార్. ఏంటయ్యా వెళ్ళిపోతున్నారు? చెప్పండి గోపి. రెడ్ బిల్డింగ్ లో మీరిచ్చిన టైంలో ఒకే నంబర్ 5 సార్లు యాక్టివేట్ అయింది సార్.
ఆ నంబర్ డీటెయిల్స్ మీకు మెసేజ్ చేశాను. ఓ థ్యాంక్ యూ. ఎవరు బార్ బాలాజీయా? అవునయ్యా, బార్లో గుడ్లు అమ్ముడు పోవట్లేదు. నేను 2 టౌన్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐని మాట్లాడుతున్నా. సందేహంగా ఉందా? రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో మాట్లాడాలి. రేస్ కోర్స్ గ్రౌండ్ కి రా. విల్ బి హియర్ ఫర్ 20 minutes. సార్ ఎవరు మీరు? ఏం కావాలి? అభిజిత్ రమ్మన్నారు. ఐఎమ్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ సుభాష్. ఏంటి విషయం? రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో కొంచెం మాట్లాడాలి. ఆ కేసుని నువ్వే డీల్ చేస్తున్నావా? దాన్ని డ్రాప్ చేయమని చెప్పాగా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. డబ్బు కావాలా? 3 పూట్ల ఫుడ్, ఒక సొంతిల్లు, పెళ్లి, పిల్లలు, ఇదే ఒక మామూలు మనిషి సంతోషం. కానీ మేమంతకు మించి మా సంతోషం ఏంటో చూడు. ఎంజాయ్. చూసారా మమ్మల్ని కాదంటే ఏ గడ్డి పడుతుందో. తను ఓకే చెప్పుంటే తను అసలు టచ్ చేసేవాడమే కాదు, కానీ తను ఏడ్చి గోల చేసి చూసావా? అదే ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్లిప్ చూడు, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంజాయ్ చేసి చూస్తున్నా ఏంటి? మూడొస్తుందా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నేను ఎవరిని, మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఎరా, ఈ డబ్బు గలలో పిల్లలు ఎవరికి వాళ్ళ అబ్బాయి తెలీదా? ఎప్పుడు చూసినా మా నాన్నెవరని. థు. ఓ పంజే, సపోజ్ నువ్వు ఈ కేసు నుంచి రిలీజ్ అయితే నీ నెంబర్ ఇవ్వు, కానీ పెడతాను. ఇప్పుడు మూసుకుని నాతో స్టేషన్కి రా. ఏయ్. రే, మేము బయటికి వచ్చాక నిన్ను
ఏంటి బయటికి వస్తేనా? సెక్షన్ 376D అండ్ 302 నాన్ బెయిలబుల్. అర్థం కాలా? 20 సంవత్సరాలు మీ చేత జైలు కూడా తినిపించకుండా వదిలిపెట్టాను. 20 సంవత్సరాలు జైల్లోనా? 20 నిమిషాలు, జస్ట్ 20 మినిట్స్. నీ వల్ల అయితే ఈ లాకప్ లో ఉంచి చూద్దాం. సార్ నిన్ను ఏయ్, అసలు ఎవరుకుంటావా? ఎందుకే వీళ్ళు అరెస్ట్ చేశావు? రెడ్ బిల్డింగ్ పార్వతి నా మర్డర్ కేసు కేసులో జోలికి వెళ్ళొద్దని చెప్పానుగా. సార్ ఈ ఒక్క కేసే కాదు, ఎంతో మంది అమ్మాయిల మర్డర్ కేసులో క్రిమినల్స్ వీళ్ళని ప్రూవ్ చేసే వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఊరికి నోటుకు చూడు వాక్ సార్ సార్ ఈ స్టేషన్ నువ్వు ఇన్స్పెక్టర్వా? లేదు సార్, నేను చెప్పాను సార్, కానీ వీడే ఆన్ వాట్ బేసిస్ డిడ్ యు అరెస్ట్ దెమ్? ఆ నలుగురు కుర్రాళ్ళ ఫాదర్స్ ఈ సొసైటీలో ఎంత పెద్దవాడో నీకు తెలుసా? వీడియో ప్రూఫ్ చూపించు. ఎస్ సార్. సార్ పాస్కోడ్ 4455 బ్రదర్. సార్ సార్ ఆటో డిలీట్ అవుతుంది సార్. సార్ ఎవిడెన్స్. సార్ నేను కన్నారా చూశాను సార్. ఐ సెడ్ ఎవిడెన్స్. ఓ హంతకుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని ఫోన్లో పెట్టుకుంటాడా? ఇడియట్. స్టేషన్ లో ఉండి కూడా నా కొడుకు ఇంకా లాకప్ లో ఉన్నాడు. లేదు, చిన్న తప్పు జరిగిపోయింది. నేను కలెక్టర్ నన్ను ఏమాత్రం మర్యాద లేకుండా నా కొడుకును కొట్టి లాకప్ లో పెట్టాడు. అది నువ్వు చూస్తూ ఊరుకున్నావు. హోమ్ మినిస్టర్ తో చెప్పమంటావా లేదా సీఎం తో మాట్లాడించమంటావా? క్లియర్ చేసి పిల్లల్ని త్వరగా పంపించు. వాళ్ళని రిలీజ్ చేయి. సార్ సార్ స్టిల్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. ఇట్స్ అన్ ఆర్డర్. వాడిని సస్పెండ్ చేయి. యు ఆర్ సస్పెండెడ్. నిన్ను ఉద్యోగం నుంచి పీకేసి ఉండాలి. వదిలేశారు. We said 20 minutes. But just 15 minutes, bro. అది మా రేంజ్. ఎవిడెన్సా? నువ్వు చచ్చావు. ఈ రోజుని మా లైఫ్ లో మర్చిపోలేని రోజుగా చేశాను. ఈ రోజు నుంచి ఒక్కో రోజుని నీ లైఫ్ లో నువ్వు మర్చిపోలేవు. అభిజిత్, కమ్. సార్ ఇంకేం మాట్లాడుకో, ముందు ఇంటికెళ్ళు. తెల్లవారితే గృహప్రవేశం. ఆ పనులు చూడు. సార్, ఈ పనులు కాస్త వాయిదా వేయండి సార్. ఏదైనా ఎల్లుండి చూసుకోవచ్చు. కొంచెం రిలాక్స్డ్గా ఉండండి సార్. అమ్మా అమ్మా
సుభాష్ మేడం సుభాష్ మేడం మేడం ఏం కాలేదు కళ్ళు తిరిగి పడిపోయారంటే. నిమిష అనిత అనిత వద్దు వద్దు రావద్దమ్మా ప్లీజ్ నేను చెప్పేది విను వద్దు వద్దు అనిత ప్లీజ్ వద్దు దయచేసి నేను చెప్పేది విను ప్లీజ్ వెళ్ళం ముందు పాపను హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళు. వెళ్ళండి త్వరగా తీసుకువెళ్ళండి. సార్ లోపలికి రండి. ఏమండి ఎవర్రా మీరు? యాక్సిడెంట్. గణపతి హోమం చేయాలని గ్యాస్ కిరోసిన్ అంతా పక్కనే పెట్టుకుని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు. సార్ సార్ యాక్చువల్లీ మీరు మీడియాతో చెప్పినట్టు మా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చావలేదు, వాళ్ళని చంపేశారు. ఆ క్రిమినల్స్ ఎవరో కూడా నాకు తెలుసు సార్. కావచ్చు. ఎవిడెన్స్? సార్ సార్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. హత్య చేసిన వాడు సాక్ష్యాలు దొరకకుండా చేయలేడా? ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో సాక్షి ఆత్మహత్య చేసుకున్నట్టు చదవలేదా? ఇవన్నీ పేపర్లో ఒకరోజు న్యూస్, ఇష్యూ అయితే టీవీలో ఒకరోజు చర్చ, అంతే. ప్రాణాలతో ఉన్నవాడికి చచ్చినవాడు న్యూస్ అవుతాడు. డబుల్ ఫైవ్ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు. బాగుంది కదా? ఓ సామెత ఉంది, ఈ దేశమే పరిగెట్టేటప్పుడు మనము కూడా పరిగెట్టాలి. ఒంటరిగా పరిగెట్టాలనుకున్నావో కనబడకుండా పోతావు. రా. థ్యాంక్స్ వారిక. ఒకడిని ఒకసారి చంపాలి. ఓ చిల్డు ఓ
చెప్పింది చెప్పినట్టు చేసుంటే నీకిదేది జరుగుండేది కాదు. యా That's nice. Yeah. On time. ప్రాపర్ అపాలజీ లెటర్తో వచ్చి నన్ను మీట్ అవ్వు. మళ్ళీ అదే స్టేషన్లో పోస్టింగ్ ఇప్పిస్తాను. కానీ ఈసారి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పని చేయాలి. కరెక్టే సార్, నేను చెప్పింది కరెక్టేగా? మీరేమంటారు? రే భువన్, వాడిని వాడి ఇంట్లో ఇంకో ప్రాణాన్ని ఎందుకు వదిలేసామో చెప్పు. మేము తలుచుకుని ఉంటే నిన్ను కూడా వాళ్ళతో పాటు అదే ఇంట్లో తగలబెట్టేసి ఉండేవాళ్ళం. కానీ మొత్తం కుటుంబం పోయిందని నువ్వు బతకలేక, ఓ చంటి పాప ఉందని చావలేక రోజు చస్తూ బతకాలి. నీ ఇంట్లో పెరుగుతున్నది ఇంకో పార్వతి అని నువ్వు గుర్తుంచుకోవాలి. గెట్ లాస్ట్.